హాయ్ అండి అందరికీ ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దేవి నవరాత్రులు మొదటి రోజు కావడంతో దేవి నవరాత్రుల్లో మొదటి రోజు యొక్క పూజా విధానాన్ని మీ అందరికీ షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చేసా. ముందుగా మనం దీపారాధన చేసే సమయంలో గణపతి ఆరాధన చేస్తూ దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యాం నమో నమః అనుకుంటూ గంటను మోగిస్తూ దీపారాధన చేయాలి. తర్వాత అవే దీపాలకు పూలతో కానీ అక్షంతలతో కానీ అలంకరించి తదుపరి దీపానికి సంబంధించిన ఒక మంత్ర జపం చేయాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం ప్రభాత దీప నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశంచ దీపం జ్యోతి నమోస్తుతే అనుకుంటూ ఈ మంత్ర జపం చేస్తూ దీపారాధన చేసిన దీపం చూస్తూ నమస్కరిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. తరువాత అమ్మవార్లకు పువ్వులతో పసుపు కుంకాలతో చక్కగా నిండుగా అమ్మవారిని అలంకరించుకోవాలి. అమ్మవారి పటాలను నిండుగా అలంకరిస్తూ తర్వాత దానికన్నా ముందుగా మనం కేశవనామాలతో ఆచమనం చేయాలి. తర్వాత కలశంలోకి గంగా జలాలన్నింటినీ ఆవాహన చేస్తూ ఒక మంత్రాన్ని చెప్పుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపో వసుంధర గంగే చెమ్నే చెవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అంటూ ఆ గంగా జలాలన్నింటినీ కూడా ఆ నీటిలోకి ఆవాహన చేసిన తదుపరి మన పైన తర్వాత దేవతలందరిపైన కూడా ఆ నీళ్లను చల్లి దేవతలకు పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటూ ఆ నీళ్లను చల్లుతూ అమ్మవార్లను ఆవాహన చేయాలి. తరువాత మనం ఏదైతే ప్రసాదాలను సమర్పించామో ఆ ప్రసాదాలను అమ్మవార్లకు నీళ్లు చల్లి సమర్పించాలి. ఆ తర్వాత మన దగ్గర ఏదైనా సరే ఒక శ్రీచక్రం ఆకారంలో ఉండేటటువంటి కాయిన్ కానీ అమ్మవార్లకు మనకి కుంకుమ పూజలు చేపిస్తారు కదండి కోవెల్లోని, అటువంటి కాయిన్లను మనం తీసుకొచ్చి వాటికి పసుపు కుంకాలతో అది చందనం కుంకుమలతో అలంకరించి మనం అమ్మవారి దగ్గర పెట్టుకొని బాల త్రిపుర సుందరి ఈరోజు మొదటి రోజు కావడంతో బాల త్రిపుర సుందరి అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజనైతే నేను చేసుకున్నాను. తర్వాత పుష్పం అక్షింతలు అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ధూపం వెలిగించి ధూపంతో అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి. ఆ తర్వాత హారతి వెలిగిస్తూ అమ్మవారి పూజనైతే ముగించాలి. ఈ రోజున మనం ఈ విధంగా అమ్మవారి అలాగే నవదుర్గ క్రమంలో మనం మొదటగా శైలపుత్రి అమ్మవారిని మనం ఆరాధిస్తాం. ఆ అమ్మవారి యొక్క కథను ఈరోజు చదువుకుంటే చాలా